బీహార్ రాజధాని పాట్నాలోని ఎన్ఐటీలో తెలుగు విద్యార్థిని సూసైడ్ చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్న పల్లవిరెడ్డి హాస్టల్ గదిలో ఆత్మహత్యకు పాల్పడినట్లు అధికారులు వెల్లడించారు. మానసిక ఒత్తిడితోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని అధికారులు చెబుతుంటే, విద్యార్థులు మాత్రం ఈ ఘటనపై సమగ్రంగా దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై విద్యార్థులు భారీ ఎత్తున ఆందోళన చేపట్టారు. క్లాసులు బహిష్కరించి ఆందోళన చేపట్టారు. హాస్టల్ నుంచి బయటికి రావద్దని తమను అధికారులు ఆదేశించారని విద్యార్థులు తెలిపారు. క్యాంపస్‌లో ఏం జరుగుతుందో తెలియడం లేదని మండిపడ్డారు. హాస్టల్‌లో సరైన వసతులు లేవని ఆరోపిస్తున్నారు. కాగా పల్లవిరెడ్డి స్వస్థలం ఏపీలోని అనంతపురం. మృతదేహాన్ని దానాపూర్ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. ఈ ఘటనపై ఉన్నత స్థాయి ఇన్వెస్టిగేషన్ జరిపించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే పల్లవి రాసిన సూసైడ్ లెటర్‌ను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. తన చావుకు ఎవరో బాధ్యులు కారని ఆమె లెటర్‌లో రాశారు. తల్లిదండ్రులకు, టీచర్లకు ధన్యవాదాలు తెలిపారు. అయితే రోజంతా తమతో నవ్వుతూ మాట్లాడిన పల్లవి ఇలా ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధ కలిగించిందంటున్నారు తోటి విద్యార్థులు. ఈ ఘటన తర్వాత పాట్నా ఎన్ఐటీ క్యాంపస్‌కు అదనపు బలగాలను తరలించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తలు చర్యలు తీసుకున్నారు.